ఈ ఆపర్చునిటీ నీ దాకా వచ్చిన రోజు నువ్వు రెడీగా ఉన్నావా లేదా? రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చదవడానికి హెల్ప్ అయింది ఒక 2 క్వశ్చన్లు. రెగ్యులర్గా ఏదో ఒకటి చదువుకుంటూ ప్రతిరోజు ఏదో ఒకటి అప్లై చేసేవాడిని. నా బీటెక్ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత నాకు ఐటీ సైడ్ 0 స్కిల్స్. అన్నప్పుడు రెగ్యులర్గా ఏదో ఒకటి చదువుకుంటూ ప్రతిరోజు ఏదో ఒకటి అప్లై చేసేవాడిని. లైక్ ఈవెన్ చిన్న చిన్న ఇంటర్న్షిప్స్ కూడా క్వాలిఫై అయ్యేవాడిని కాదు. అండ్ 2025 ఎన్క్యూటీ కూడా అట్లీస్ట్ నేను క్వాలిఫై కూడా అవ్వలేదు. బట్ ఒక పాయింట్కి అయితే అరే ఎంత అప్లై చేస్తున్నా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, ఆపర్చునిటీ రావట్లేదు, చాలా డిమోటివేట్ అయిపోయి ఆపేద్దాం అనుకున్నా. బట్ ఇలా అనిపించిన ప్రతిసారి నన్ను మోటివేటెడ్గా ఉంచి నేను మళ్ళీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చదవడానికి హెల్ప్ అయింది ఒక 2 క్వశ్చన్లు. అండ్ ఈ 2 క్వశ్చన్లు నిన్ను నువ్వు అడుగు. ప్రజెంట్ అంటే ఆపర్చునిటీస్ రావట్లేదు, ఓకే, బట్ ఏదో ఒక దారిలో ఏదో ఒక రోజు నీ వరకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఈ ఆపర్చునిటీ నీ దాకా వచ్చిన రోజు నువ్వు రెడీగా ఉన్నావా లేదా? మళ్ళీ నిన్ను నువ్వు ఈ క్వశ్చన్ అడుగు. ఆపర్చునిటీ నీ దాకా వచ్చిన రోజు నువ్వు రెడీగా ఉన్నావా లేదా? సెకండ్ థింగ్, ఆపర్చునిటీ నీ దాకా రావట్లేదు, ఓకే, బట్ ఈ ఆపర్చునిటీ కోసం నువ్వు వెళ్తున్నావా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ స్కిల్ నేర్చుకున్నా సరే, either ఫుల్ స్టాక్, క్లౌడ్, ఏఐ, వాట్ ఎవర్, ఇందులో నువ్వు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ చేయడం దగ్గర నుంచి మొత్తం స్కిల్స్ నేర్చుకొని మార్కెట్లో చిన్న చిన్న క్లయింట్స్ని పిచ్ చేసి నువ్వు ప్రొడక్ట్స్ని డిజైన్ చేయగలిగేలాగా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోగలుగుతున్నావా లేదా? ఫస్ట్ థింగ్, ఆపర్చునిటీస్ వచ్చిన రోజు నువ్వు రెడీగా ఉన్నావా లేదా? అండ్ ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకునేలాగా నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదా? ఈ 2 క్వశ్చన్లో నిన్ను నువ్వు అడుగు. కంటెంట్ నచ్చితే ఫాలో గుట్.